అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికీ ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. నిన్న పార్ట్ 1 పూర్తయిందండి. లాస్ట్ పార్ట్ త్వరగానే డిస్కస్ చేసాం అనుకుంటున్నానండి. అదే ఇంకా ఏమన్నా సందేహాలు ఏమైనా ఉంటే కొద్దిగా డిస్కస్ చేద్దాం, లేకపోతే సెకండ్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. కంక్లూజన్ పార్ట్ చదివామండి నిన్న పొద్దుట. పార్ట్ 2 ఇది ద ఇనీషియల్ అర్జ్ అండ్ ద జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్. తొలి ప్రేరణ, అలాగే చైతన్యం యొక్క ప్రయాణం, అంటే మార్పు చెందుతూ అది ఎలా ప్రయాణించింది అన్నది ఈ శీర్షిక, ఈ పార్ట్ 2 శీర్షిక. అయితే ఇందులోకి వెళ్ళే ముందు సార్ నాగేశ్వర గారు, మీరు ఒక్కసారి అన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్లో ఏమైనా చెప్తారండి చాప్టర్ గురించి? జై బాబా అండి. జై బాబా. బాబాకి ఒక నిర్దిష్టమైనటువంటి శైలి ఉందండి ఆయన వివరించి చెప్పడంలో. ఆ శైలి ప్రకారం ఏంటంటే, మొట్టమొదటి చాప్టర్లో మొత్తం గాడ్ స్పీక్స్ గ్రంథంలో ఆయన వాడబోయేటువంటి పదాల పరిచయం జరిగింది. ఇప్పుడు యాక్చువల్ కథనంలోకి వెళ్తున్నారండి. ద ఇనీషియల్ అర్జ్ అండ్ ద జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్. అది అంటే భగవంతుడికి ఒక ప్రేరణ కలగడం, చైతన్యం ప్రయాణం చేయడం, దాని గురించి ఇక్కడ చెప్పబోతున్నారు బాబా. ఇది అంటే ఈ సెకండ్ చాప్టర్ ఒకటి, 8th చాప్టర్ ఒకటి, మొత్తం కథ అంతా చెప్పారండి. అంటే సెకండ్ చాప్టర్లో చిన్న వివరణ ఇచ్చారు, 8వ చాప్టర్లో సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ఈ రెండు చాలా గుండెకాయ అనమాట అండి మొత్తం పుస్తకానికి. జై బాబా. జై బాబా. మొదలు పెడతామండి. ఉమామహేశ్వరరావు గారు ఈరోజు మాట్లాడలేదు. లక్ష్మణ మీరు చదువుతారు కదా? జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇనిషియల్ ఎడ్జ్, ది ఇనిషియల్ ఎడ్జ్ అండ్ ది జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్. ఆది ప్రేరణ మరియు వికసిస్తున్న చైతన్యం యొక్క ప్రయాణం. అంటే దీన్ని తొలి ప్రేరణ కూడా అనొచ్చండి. ఈ వివరణ ప్రేరణ అంటే, ప్రేరణ అనగానే మామూలుగా మనం ఒక కొలను, అంటే చెరువు దగ్గర కూర్చున్నాడు, వాడు ఖాళీగా కూర్చోడు. వాడికి తెలియకుండానే పక్కన ఒక చిన్న రాయి తీసి దాంట్లో వేసుకొడతాడు. ఎందుకు వేసుకుంటారా అంటే వాడికి తెలియదు. అది ఆ ప్రేరణ, అంటే తెలియకుండానే తన లోపల స్పందిస్తుందని అని మనం దాన్ని అలా అనుకోవచ్చండి. ఇక కథలోకి వెళ్ళినట్టయితే, లెటస్ నౌ థింక్ ఆఫ్ వన్ అన్కాన్షియస్ సోల్. మనము ఇప్పుడు ఒక ఎరుకలేని ఆత్మ గురించి ఆలోచిద్దాం. ఇన్ ది బిగినింగ్ ది సోల్ హ్యాడ్ నో ఇంప్రెషన్స్, సంస్కారాస్ అండ్ నో కాన్షియస్నెస్. ఆరంభంలో ఆత్మకు సంస్కారాలు లేవు, చైతన్యం లేదు. ఇక్కడ ఆరంభం అని అంటే మనం ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నట్టుగా పరాత్పర పరబ్రహ్మస్థితి, అంటే ఒక గాఢ నిద్రలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతనికి ఏమీ తెలియదు. ఆ విధంగా మనం ఆరంభాన్ని అలా పోల్చుకోవచ్చు. Therefore, at this stage or in this state, the soul had no gross form or body, subtle body or mental body, because
only the existence of the gross, settle and mental impressions, samskaras, can give existence to gross, settle and mental bodies, and only the existence of these bodies can make possible for the existence of gross, settle and mental worlds. అందువలన ఈ దశలో లేక ఈ స్థితిలో ఆత్మకి స్థూల రూపము అంటే స్థూల రూపము లేక శరీరం అన్నారు ఇక్కడ. అంటే స్థూల రూపము అని అంటే పరిణామ ప్రక్రియలో రాతి నుంచి మానవ జన్మ దాకా వచ్చేదాన్ని మనం అలా స్థూల రూపంగా తీసుకోవచ్చండి. స్థూల రూపము లేక శరీరం, సూక్ష్మ శరీరము, మానసిక శరీరం కానీ కలిగి ఉండదు. ఎందుకు అని అంటే స్థూల, సూక్ష్మ, మానసిక సంస్కారాలు ఉంటేనే ఈ స్థూల, సూక్ష్మ ఆ సంస్కారాలు ఉంటే ఈ మానసిక శరీరాలు ఉంటాయండి. కాబట్టి ఈ శరీరాలు ఉంటేనే స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాల యొక్క ఉనికి ఉంటుంది అని బాబా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ పేరాలో సంస్కారాల గురించి ముందుగా చెప్తూ, ఎప్పుడైతే సంస్కారం అనేది ఉంటుందో అప్పుడు శరీరము, శరీరం ఉన్నప్పుడు ప్రపంచము, ఈ మూడు కలిసి ఉంటాయి అని ఇక్కడ ఈ పేరాలో చెప్తున్నారు. Hence, in the beginning, the soul had no consciousness of gross, settle and mental bodies, and was also unconscious of its own self. And the soul then naturally had no experience of the gross, settle and mental worlds, and also had no experience of the oversoul. అందువలన ఈ ఆరంభంలో ఆత్మకు స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాల యొక్క ఎరుక ఉండదు. అలాగే తన యొక్క స్వస్వరూపం, ఆ స్వస్వరూపం ఎరుక కూడా ఉండదు. సహజంగానే ఆత్మకు స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాల యొక్క అనుభవం కలిగి ఉండదు కాబట్టి తన స్వస్వరూపం యొక్క అనుభవం కూడా ఉండదు అని ఈ పేరాలో చెప్తారు. ఎప్పుడైతే మనకి ఆ ఎరుక అనేది ఉంటుందో అప్పుడు అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం కలిగినప్పుడు ఆ అనుభవం కలిగితేనే మిగతా అవన్నీ కూడా ఉంటాయి. ఒకదానికి లింకప్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ పేరాలు. దిస్ ఇన్ఫినిట్, ఇంప్రెషన్లెస్, అన్కాన్షియస్, ట్రాంక్విల్ స్టేట్ ఆఫ్ సోల్ reverberated with an impulse which we call the first touch, brackets lo, the first touch to know itself. ఈ అనంతము సంస్కారాలు లేనిది అంటే చైతన్యం లేనిది నిశ్చల స్థితిలో మనం ఈ తొలి ప్రేరణగా అంటే తనను తాను తెలుసుకోవాలనే ఆ ప్రేరణతో పిలువబడే ఒక స్పందనతో ప్రతిధ్వనించింది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ది ఫస్ట్ అర్జ్. ఈ ఫస్ట్ అర్జ్ ఎలా వచ్చింది అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే భగవంతుని ఎలా పోల్చారు? అనంతము, సంస్కారాలు ఏమీ లేనిది, చైతన్యం అంటే చాలా చక్కగా నిశ్చల స్థితిగా ఉంది. ఆ స్థితిలో ఎలాంటి దాన్ని భగవంతుని అలా పోలుస్తూ ఈ ప్రేరణ మొట్టమొదటి స్పందన రాగానే అంటే ఇందాక మనం చెప్పుకున్న మొట్టమొదటిలోనే ఒక రాయి తీసి ఒక కొలనులో వేయంగానే అది ఎంత అలజడి చెంది ఎంత డిస్టర్బ్ అవుతుందో నిశ్చలంగా ఉన్న పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి అలాంటి స్పందన కలిగింది. దీనిని ది ఫస్ట్ అర్జీ అని అంటారు. జయబాబా అండి. జయబాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? చెప్పండి. సెకండ్ పారాలో ఇన్ ద బిగినింగ్ ద సోల్ హ్యాడ్ నో ఇంప్రెషన్స్ అండ్ నో కాన్షియస్నెస్ అన్నారు కదా సార్. అక్కడ బిగినింగ్ అంటే క్రియేషన్ బిగినింగ్ అంటే సృష్టి ఆరంభం అని అని వస్తుంది. లక్ష్మణ్. జయబాబా సార్, సృష్టి ఆరంభం అని అనొచ్చమ్మా. సృష్టికి ఆరంభం ముందే కదా, అప్పుడు ఇంకా సృష్టి ప్రారంభం కాలేదు కదా, అలా అనుకోవచ్చమ్మా. జయబాబా.
జయబాబా మహోదయ్, సృష్టికి ఆరంభం ముందే అక్కడ ఆత్మ మరి ఆత్మకి ఏమి ఉండవు కదమ్మా, అది ఈ వాక్యాన్ని అలా జయబాబా చెప్తున్నారు. లక్ష్మణ్ జయబాబా జయబాబా సార్. జయబాబా బాబా మొదట్లోనే చెప్పారండి, బిగినింగ్ మీన్స్ బిగినింగ్ ఇన్ కాన్షియస్నెస్, ఎండ్ మీన్స్ ఎండ్ ఇన్ కాన్షియస్నెస్. అవునా కదా? అంటే చైతన్యము యొక్క ఆరంభము బిగినింగ్ అవుద్ది, చైతన్యం యొక్క అంతము ఎండ్ అవుద్ది. సార్ అంటే ఏది అయినా ముందు చదివాం సార్, ఏదైనా సరే అది అంతా చైతన్యం. ఏదైనా అంతే, ఏదైనా సరే ఆరంభము అంటే చైతన్యం యొక్క ఆరంభము, అంతము అంటే చైతన్యం యొక్క అంతము. చదివాం కదా, గుర్తుందని మీకు? గుర్తుంది సార్, గుర్తుంది. అది అది మనం దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. జై బాబా, జై బాబా. అంటే సార్ నాగేశ్వర గారు, అంటే నాకు కూడా అది డిస్కస్ చేస్తూ డౌట్ వచ్చింది. బిగినింగ్ అన్నది అన్ని సోల్స్కి ఒకటే బిగినింగ్ ఉంటుందా? మీరు కాన్షియస్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు కనుక ప్రతి సోల్కి సోల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ప్రతిదానికి ఒక బిగినింగ్ ఉంటుంది కాన్షియస్నెస్ మీద. ఇక్కడ అలా తీసుకోవాలంటారా? ద బిగినింగ్ ఇప్పుడు అంటే నాకు అర్థమైంది చెప్తానండి రాజు గారు. ఓకే సార్, ఓకే. ఇప్పుడు గోదావరి నది ఎక్కడ పుట్టిందండి? నాసిక్లో పుట్టింది. నాసిక్లో పుట్టింది. అంటే ఒకసారి పుట్టి అది ఆగిపోయిందా? నిరంతరం అదే అండి, ఎగ్జాక్ట్లీ. ఓకే, బాగా చెప్పారు. నిరంతరం అది కంటిన్యూస్. అక్కడ ఒక డ్రాప్ బయలుదేరితే ఇక్కడికి అంతర్వేది వచ్చేస్తుంటుంది కదా కొన్నాళ్ళ తర్వాత. అలాగా ఇది సృష్టి నడవడం అనేటువంటిది నిరంతరం జరిగే ప్రక్రియ. ఒక్కొక్క డ్రాప్ కి బిగినింగ్ అక్కడ, ఇక్కడ ఎండ్ అవుతుంది అంతే. అది కరెక్ట్. అలా తీసుకోండి సార్. అంతే. ఓకే సార్. ఓకే సార్. ఈ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే డిస్కస్ చేద్దాం, లేకపోతే మన సమయంకి ఏమన్నా ఉంటే ఏమన్నా ఉన్నాయండి మిగిలిన వాళ్ళు ఏమన్నా? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అండి చాప్టర్ చాలా వరకు ఈ వొకాబులరీ అది కూడా పట్టుబడుతుంది. కొంచెం కాంప్లెక్స్ అవుతూ ఉంటుంది స్టెప్ బై స్టెప్. ఇది అందుకు కొంచెం ఎవరికైనా సందేహాలు ఉన్నా ఇప్పుడే తీర్చుకుంటే పెట్టుకోండి. హలో, ఈ వాయిస్ వస్తుందండి? ఎవరన్నా ప్రశ్న అడుగుతారా? లేకపోతే మ్యూట్లో పెట్టి? ఓకే, ఏం లేకపోతే సమాప్తం కావాలి. చెప్పండి సార్. జయబాబా. జయబాబా సార్, ఫస్ట్ లైన్కి పెట్టరా ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో బాబా ఏం చేశారు? ఆత్మ పరమాత్మ డిస్కస్ చేశారు, 3 శరీరాల గురించి డిస్కస్ చేశారు, 3 శరీరాల యొక్క ఎరుక కలగడం గురించి చెప్పారు, ఆ ఎరుక ద్వారా 3 రకాల ప్రపంచాలను అనుభవించడం గురించి చెప్పారు. అలాగే 3 రకాల సంస్కారాలు ఇవన్నిటికీ మూలము అని కూడా చెప్పారు కదండి. ఇక్కడి వరకు మనకి ఆయన వంట వండడానికి కావలసిన పోపు సామాన్లు అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు అక్కడ. ఇప్పుడు వంటలోకి వెళ్తున్నారు యాక్చువల్గా. ఇందులో ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? ఆరంభం ఎక్కడన్నాం? చైతన్యం యొక్క ఆరంభము అన్నాం. అంచేత ఎరుక లేనిటువంటి ఒక సోల్ని తీసుకున్నాం, అక్కడి నుంచి ఆరంభం మొదలు పెట్టారు ఆయన. లెట్ us థింక్ ఆఫ్ వన్ అన్కాన్షియస్ సోల్. ఎటువంటి ఎరుక లేనటువంటి ఒక ఆత్మ గురించి మనం మొదలు పెడదాం, అక్కడి నుంచి మొదలు పెడదాం. అది బాబా ఎప్పుడు కూడా ఒక సీక్వెన్స్ చెప్తున్నారు, చూసుకోండి, మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. శరీరాలు 4 ఉంటాయి. ఈ 4 ఎక్కడి నుంచి వచ్చి 4 రకాల సంస్కారాల వల్ల ఈ 4 రకాల శరీరాలు వచ్చాయని చెప్తున్నారు. స్థూల సంస్కారాలు ఉంటే స్థూల శరీరం వస్తుంది, సూక్ష్మ సంస్కారాలు ఉంటే సూక్ష్మ శరీరం వస్తుంది, మానసిక సంస్కారాలు ఉంటే మానసిక శరీరం వస్తుంది. అంటే ఒకడికి ఈ 3 శరీరాలు ఉన్నాయంటే ఈ 3 రకాల సంస్కారాలు ఉన్నాయన్నమాట. అంతే కదండి. అది అలాగే 4వది ఏం చెప్తున్నారు ఆయన? స్వస్వరూపము. అసలు నేను ఏదైతే అయి ఉన్నానో అది నేను భగవంతుని, అది కూడా వీళ్ళ లోపల ఉంది.
సో ఏ సంస్కారాలు లేకపోతే దాని యొక్క ఎరుక వస్తుంది అన్నారు. ఏది? పరమాత్మ యొక్క ఎరుక, నా స్వస్వరూపము యొక్క ఎరుక. స్థూల సంస్కారాలు ఉంటే స్థూల శరీరము, సూక్ష్మ సంస్కారాలు ఉంటే సూక్ష్మ శరీరము, మానసిక సంస్కారాలు ఉంటే మానసిక శరీరము యొక్క ఎరుక, ఏ సంస్కారాలు లేకపోతే పరమాత్మ యొక్క ఎరుక. ఈ 4 చెప్పారు బాబా. ఈ 4 రకాలటువంటి పరిస్థితులను బట్టి 4 రకాల శరీరముల యొక్క ఎరుక మనకి వస్తుంది అన్నారు. ఇంకా ఏం వాడుతున్నారు బాబా? మొట్టమొదట్లో అంటే బిగినింగ్లో, అంటే ఇంకా చైతన్యము ప్రారంభము కాని దశలో అక్కడ రూపము లేదు, శరీరము లేదు. ఈ రూపానికి శరీరానికి తేడా ఏమిటి? చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇప్పుడు సమాధిలో, మెహరాబాదులో సమాధిలో ఏముంది అక్కడ? బాబా యొక్క రూపమా, బాబా యొక్క దేహమా? దేహమన్నా శరీరమన్నా మనం ఒకటిగానే తీసుకుందాం. బాబా యొక్క శరీరము అక్కడ నిక్షిప్తం కాబడింది. ఆయన రూపం మాత్రం మన ఎవడింట్లో ఆడింట్లో మనం ఫోటోలు పెట్టుకుని ఉంటున్నాంగా. మనం బాబా అనుకోగానే మన మనోనేత్రం ముందు ఆయన రూపం వచ్చి నిలబడుతోందిగా. అంచేత రూపము అనేటువంటిది ఒక ఆకారము, శరీరము అనేటువంటిది అది రక్తమాంసములతో కూడినటువంటిది కదా. అలా మనం భౌతికమైనటువంటిది, స్థూలమైనటువంటిది అది. అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? మొట్టమొదట్లో రూపము లేదు, శరీరము లేదు. అంటే స్థూల రూపం కానీ స్థూల శరీరం కానీ, అలాగే సూక్ష్మం కానీ మానసికం కానీ ఇవి లేదు. ఎందుకుట? సంస్కారాలు ఉంటేనే కానీ శరీరాలు రావు అని చెప్తున్నాడు. కాబట్టి సంస్కారములే లేవు కాబట్టి శరీరమే లేదు. శరీరము యొక్క ఎరుకుంటేనే ఆ శరీరములతో కూడిన ప్రపంచం ఉంటుంది, దాని అనుభవం ఉంటుంది. అవి లేవు. అది అక్కడికి ఆ పేర అయిపోయింది. కనుక మొట్టమొదటంటే చైతన్యము ప్రారంభము కాని స్థితి అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బిగినింగ్ మీన్స్ బిగినింగ్ ఇన్ కాన్షియస్నెస్ అన్నారు బాబా. అప్పుడు ఎలా ఉందట పరిస్థితి? గాఢ నిద్ర స్థితిలో ఉందట. గాఢ నిద్రలో నేనున్నాను అనుకోండి. ఏమండి నాగేశ్వరరావు ఉన్నారా అని అడుగుతారు మా ఆవిడని వచ్చి. ఉన్నారండి అంటాడు. ఏమన్నా కొంచెం సాయం చేయాలని. ఆయన ఏమి సాయం చేయలేడండి, ఇది మంచి గాఢ నిద్రలో ఉన్నాడు ఆయన అంటారు. అంటే ఏంటి? గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను నాగేశ్వరరావునని తెలియదు, నేను స్టేట్ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యానని తెలియదు, నా ఆస్తిపాస్తులు తెలియదు, నాకున్నటువంటి బలహీనతలు తెలియదు, ఏమీ తెలియదు నాకు. ఉన్నాడు కానీ ఉపయోగపడతాడు? ఏం ఉపయోగపడ్డాడు? ఎందుకని ఆయన స్పందించేటువంటి పరిస్థితుల్లోనే లేడు. తనెవరో తనకు తెలియదు, తన పరిసరాలు ఏంటో తెలియదు, ఏమీ తెలియనటువంటి స్థితిని గాఢ నిద్ర స్థితి. నిశ్చలంగా ఉంటాడు, కదలడు అసలు. వాడు మెలకుగా ఉంటే కంగారుగా అడావుడి చేసేవాడు కూడా గాఢ నిద్రలో పడుకుంటే మళ్ళీ కదలడు వాడు పొద్దున్న లేచే వరకు. అది అంచేత బాబా ఏమంటున్నారు? ఈ మొట్టమొదట్లో ఉన్నటువంటి స్థితి ఎలాంటిది? ఎలాంటి సంస్కారాలు లేవు, ఎలాంటి ఎరుక లేదు, నిశ్చలముగా నిర్మలముగా ప్రశాంతముగా ఉన్నటువంటి స్థితి. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. హెన్స్ ఇన్ ద బిగినింగ్ ద సోల్ హ్యాడ్ నో కాన్షియస్నెస్ ది గ్రాస్ సెటిల్ అండ్ మెంటల్ బాడీ అండ్ వాజ్ ఆల్సో అన్కాన్షియస్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్. చూసారు, ఈ 3 శరీరాల గురించి తెలియదు, తన స్వస్వరూపం గురించి కూడా తెలియదు. సో న్యాచురల్లీ ఇట్ హ్యాడ్ నో ఎక్స్పీరియన్స్ ది గ్రాస్ సెటిల్ అండ్ మెంటల్ వరల్డ్ అండ్ ఆల్సో ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పవర్ సోల్. అంచేత ఈ శరీరాలు ఉంటేనే ఆ శరీరాల ద్వారా సంబంధిత ప్రపంచం యొక్క అనుభవము ఉంటుంది. బాబా ఎప్పుడు లింక్ ఎలా చెప్తారంటే, ఏ సంస్కారం ఉంటే ఆ సంబంధిత శరీరము యొక్క ఎరుక ఉంటుంది, దాని ద్వారా సంబంధిత ప్రపంచము యొక్క అనుభవము ఉంటుంది. అంటే నాకు ఉదాహరణకి ప్రతి ఆత్మకి ఒక 100 ఆత్మలు ఉన్నాయనుకోండి విశ్వంలో, ఒక 100 ఆత్మలు ఉన్నాయనుకుందాం. ప్రతి ఆత్మకి కూడా ఒక స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము, వాడి స్వస్వరూపము, ఈ 4 ఉంటాయి ప్రతి వాడికి కూడా. నాకు ఉన్నాయి, చూసేవాడిని నేను కదా. నేను చూస్తుంటే
నాకు స్థూల సంస్కారములు ఉండి స్థూల శరీరము యొక్క ఎరుక ఉంటే నేను ఇలా చూసినప్పుడు అందరి స్థూల శరీరాలు కనపడతాయి. నాకు సూక్ష్మం కనపడదు, మానసికం కనపడదు, వాడిలో ఉన్న స్వస్వరూపం కూడా నాకు కనపడదు. సరే, ఇలా చూస్తే కాబట్టి నాకు ఏమిట్రని ఈ ప్రపంచం అంటే స్థూల శరీరములతో కూడిన ప్రపంచాన్ని చూస్తున్నాను నేను. ఎందుకంటే నాకు ఉన్నది కూడా ఆ పర్టికులర్ శరీరం యొక్క ఎరుక కాబట్టి. అప్పుడు వాడికి ఏం అనుభవం ఉంది? స్థూల ప్రపంచము యొక్క అనుభవం పొందుతూ ఉంటాడు. ఇప్పుడు మనకి పూర్వం ట్రాన్సిస్టర్లు వాడేవాళ్ళం, ఇప్పుడు ఎవడో వాడలేదనుకోండి. ఆ బ్యాండ్ 1 అని ఉంటుంది. బ్యాండ్ 1 పెట్టగానే ఆ బ్యాండ్ 1లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. బ్యాండ్ మార్చారనుకోండి, 2 పెట్టారనుకోండి, అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. 3 పెట్టారనుకోండి, అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సరే, సో అలాగూ నేను స్థూలము అనే బ్యాండ్లు ఆపరేట్ చేస్తూ ఉన్నాను అనుకోండి, నాకు అన్నీ స్థూలమే కనబడుతూ ఉంటాయి. నా సంస్కారములు కనుక స్థూలం బదులు సూక్ష్మంగా మారిపోయి అనుకోండి, అప్పుడు నా సూక్ష్మ శరీరము యొక్క ఎరుక నాకు వస్తుంది. అప్పుడు ఇలా చూస్తే ఈ 100 మంది యొక్క సూక్ష్మ శరీరాలే కనపడతాయి నాకు. అప్పుడు నేను చూసే ప్రపంచం ఏది? సూక్ష్మ ప్రపంచము యొక్క అనుభవము పొందుతూ ఉంటాను నేను. ఇది బ్యాండ్ మారింది అనుకోండి, నా సంస్కారాలు కనుక మానసిక సంస్కారాలుగా మారిపోయినాయి అనుకోండి, అప్పుడు నా మానసిక శరీరం యొక్క ఎరుక మాత్రమే నాకు ఉంటుంది. అప్పుడు నేను ఇలా చూస్తే అందరిలో ఉన్న మానసిక సంస్కారములను మాత్రమే చూడగలను నేను. అప్పుడు నేను చూసే ప్రపంచము, నేను పొందే అనుభవాలు ప్రపంచము మానసిక ప్రపంచం అయిపోతుంది. నా సంస్కారములన్నీ రాలిపోయి నా స్వస్వరూపము యొక్క ఎరుకను నేను పొందేశాను అనుకోండి, అందరిలో ఉన్న స్వస్వరూపమునే నేను అనుభవములోనికి తెచ్చుకోగలను. ఇది సార్ ఈ పేరా యొక్క అర్థము ఇది అన్నమాట. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? ఇంత గాఢ నిద్రలో ఉన్నటువంటి పరిస్థితిలో, ఈ నిశ్చల వాతావరణంలో భగవంతుడికి చిన్న ప్రేరణ కలిగిందట. ఇందాక లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినట్టు ఆ నిశ్చలంగా ఉన్న చెరువు పక్కన ఒక కుర్రోడు కూర్చున్నాడు. వాడు కుదురుగా ఉండడం, ఆ పక్కన చెట్టు ఆకు పీకుతాడు, లేకపోతే పక్కన రాయి ఉంటే తీసి ఈసురుతాడు. సరే, అది ఎందుకు అలా చేసాడంటే దానికి ప్రశ్న ఆన్సర్ లాజిక్ ఏమి ఉండదు దానికి. ఆ ప్రేరణ అలా కలిగింది అంతే. సో ఈ నిశ్చల స్థితిలో గాఢ నిద్రలో ఉన్నటువంటి భగవంతుడికి ఒక ప్రేరణ కలిగింది. అది ఆ ప్రేరణనే ఏమన్నారంటే తొలి ప్రేరణ. మొట్టమొదట అంటే మనం 7 చేపల కథ చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉంది కదండి. చేప ఎందుకు ఎండలేదు అని చివరికి పుట్టలో ఏలు పెట్టాడు. అక్కడికి వెళ్ళిందనమాట రూట్ అది. అక్కడి నుంచి మొదలైంది ఇదంతా, దాని పర్యవసానాలే ఇవన్నీ కూడా. సో భగవంతుడి యొక్క తొలి ప్రేరణ మొత్తం ఈ యొక్క విశ్వము యొక్క ఆవిర్భావానికి, ఎంత గందరగోళానికి తొలి కారణము అనేటువంటిది ఇక్కడ బాబా చెప్పారు. ఏమిటా ప్రేరణ? ఎవరిని నేను అనేటువంటి ప్రేరణ మనకు కూడా కలుగుద్దండి. ఇది ఉదాహరణకి మనం మెహరాబాద్ వెళ్ళాం అనుకుందాం, కష్టపడి 2 రోజులు ప్రయాణం చేసి వెళ్ళాం. వెళ్ళి పడుకున్నాను అక్కడ ఆ డీ హాస్టల్లో ఫ్యాన్ కింద పడుకున్నా. పొద్దున్న లేవగానే ఆ ఫ్యాన్ కేసు చూసా, ఏంటిది నా ఇల్లు కాదే, ఎక్కడికి వచ్చాను నేను కదా, ఫస్ట్ ఎక్కడున్నాను నేను అనేటువంటి ఆ ప్రశ్న నాలో ఉత్పన్నం అవుద్ది. ఇది నా ఇల్లు కాదు. మరి ఏంటి? వెంటనే ప్రశ్నలు సమాధానాలు ఒకదాని తర్వాత ఒకటి పరంపరలుగా వచ్చేస్తాయి. ఇది డీ హాస్టల్, ఓహో నేను మెహరాబాద్, ఓహో నేను వచ్చాను కదా, ఆ ట్రైన్ ఎక్కిచ్చాను, ఓకే. సో ప్రశ్నలు సమాధానాలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒక అర సెకండ్లోనే అయిపోతాయి కదా. అంచేత మనకి కూడా ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఉదయమే ప్రశ్న వేసుకోవడం, సమాధానం రావడం, ఇది ఆ భగవంతుడికి కూడా కలిగింది. అది ఇక్కడి వరకు చర్చ అండి. జై బాబా. జై బాబా. సార్ చిన్న సందేహం అండి. ఓవర్ సోల్ అంటే స్వస్వరూపం అన్నారు కదండి, అంటే నేను భగవంతుడిని అనే అనుభవం అండి స్వస్వరూపము అంటే? మీరు బిగినర్స్ వెర్షన్ ఉంది కదండి, గాడ్ స్పీక్స్, అవునండి. దానిలో సెల్ఫ్ అని ఒక బొమ్మ వేశాం, మీరు చూస్తే. అవును సార్. ప్రతి
రూపములోనూ కూడా మధ్యలో ఉన్నది భగవంతుడు ఉంటాడు లోపల. ఒక జంతువులో కానీ, ఒక రాగిలో కానీ, ఒక మానవుల్లో కానీ, ఒక క్రిమిలో కానీ, చేపలో కానీ, పక్షిలో కానీ, అన్నిట్లోనూ కూడా ఆ రూపము లోపల స్వస్వరూపము పరమాత్మయే. అది తగిలించుకున్న కోట్లను బట్టి అది రాయి అంటున్నాం, అది తగిలించుకున్న కోట్లను బట్టి దాన్ని క్రిమి అంటున్నాం కదా. చేప ఆకారాన్ని తగిలించుకుని కూడా పరమాత్మ చేప అంటున్నాం దాన్ని. అదే పరమాత్మ మానవ రూపం తగిలించుకుంటే మానవుడు అంటున్నాం కదా. అందరిలోనూ అసలు భగవంతుడు అనేటువంటి వాడే స్వస్వరూపము కదండి లక్ష్మణ్. అవును, క్లియర్ అయిందండి, క్లియర్. ఓకే సార్, ఓకే. జై బాబా. జై బాబా. ఏమైనా ఉన్నాయండి నాగేశ్వరరావు గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ? అంటే ముందు నడవబోయేటువంటి చర్చలో ఇది బేసిక్ ఫౌండేషన్ ఉండాలండి. ఇది అందుకని కొంచెం మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. అనుభవం అంటే ఏంటి, ఎరుక అంటే ఏంటి అనేటువంటి. అవును సార్. ఓకే, జై బాబా అండి. గౌరీ గారు. జై బాబు సార్. The first urge was latent in Paramatma. ఆ పరమాత్మ స్థితిలో భగవంతుడు గాఢ నిద్రావస్థలో ఉన్నాడని చెప్పుకున్నాము. మరి ఈ ఫస్ట్ అర్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది అందులోనే నిగూఢంగా ఉంది. ఆ నిద్రావస్థ స్థితిలో ఉన్న భగవంతుల్లో పరమాత్మలో ఉంది అని చెప్తున్నారండి. దీనికి ఒక ఉదాహరణగా ఒక బాక్సు, ఆ బాక్సులో అన్ని రకాల ఆభరణాలు ఉన్నాయట, కానీ తాళం వేసింది. తాళం తీస్తే అన్ని బయటకు వస్తాయి. అలాగా భగవంతునికి ఉన్నటువంటి లక్షణాలు అన్నీ కూడా గాఢ నిద్రావస్థలో ఉన్న భగవంతునిలో పరమాత్మలో ఉన్నాయి. ఈ తొలి ప్రేరణ కూడా అందులో ఉంది అని చెప్తున్నారు. When we compare Paramatma to an infinite unlimited ocean, and when we say that Paramatma got the first urge, it could also be said in terms of comparison that the infinite unlimited ocean got the first urge or the whim. మనం పరమాత్మను అనంతమైన అపరిమితమైన మహాసాగరంతో పోల్చినప్పుడు, పరమాత్మకు తొలి ప్రేరణ కలిగిందని చెప్పినప్పుడు, ఈ పోలికను బట్టి అనంతమైన అపరిమితమైన మహాసాగరానికే ఈ తొలి ప్రేరణ లేదా విమ్ లేదా విలాసం కలిగిందని చెప్పచ్చు. మనం ఉదాహరణగా తీసుకున్న ఆ మహాసాగరానికే కలిగిందని చెప్పచ్చు అని చెప్తున్నారు. ఇన్ ద ఇన్ఫినిట్ both finite and infinite are included. ఫినిట్, ఇన్ఫినిట్, అనంతము, పరిమితం, ఇవి రెండు కూడా అనంతంలో ఉన్నాయి. ఇవి రెండు అనంతంలో ఇమిడి ఉన్నాయి. పరిమితం ఉంది, అనంతంలో. అనంతం అంటే ఏమి వేరే ఏది లేనిది, రెండవది లేనిది అనుకున్నాం కదా. అలాంటప్పుడు పరిమితం కూడా అందులోనే ఉంది కదా, అది చెప్తున్నారు బాబా. Now was this first urge infinite or finite, and was at first infinite or then at first finite or then infinite or vice versa? అయితే రెండు పరిమితము అనంతము అనంతత్వంలో ఉన్నాయని చెప్తున్నప్పుడు ఈ తొలి ప్రేరణ అనంతమైందా లేక పరిమితమైందా? మొదట పరిమితంగా ఉండి ఆ తర్వాత అపరిమితమైందా, లేక మొదట అపరిమితంగా ఉండి ఆ తర్వాత పరిమితమైందా? దీనికి ఆన్సర్లు బాబా నెక్స్ట్ పారాలో చెప్తున్నారు. మొత్తం మీద ఈ అర్జ్, ఇనీషియల్ అర్జ్, విమ్, ఇది పరమాత్మలో ఆ స్థితిలో నిగూఢంగా ఉంది. మనం పరమాత్మను మహాసాగరంతో పోల్చుకున్నాం కాబట్టి ఈ తొలి ప్రేరణ, ఈ అలజడి, రివర్బరేషన్, ఇదంతా కూడా ఈ మహాసాగరానికే జరిగింది అని చెప్పొచ్చు అని బాబా చెప్తున్నారు. అయితే ఇనీషియల్ అర్జు ఫినిట్ గా మొదలై ఇన్ఫినిట్ అయిందా, ఇన్ఫినిట్ గా మొదలై ఫినిట్ అయిందా అనే దానికి ఆన్సర్స్ నెక్స్ట్ చెప్తున్నారు. జై బాబా సార్. జై బాబా.
ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీనిలో? బాబా అండి, ఏవో అనంతంకి అనంతత్వానికి కొంచెం తేడా చెప్తారా? ఏదమ్మా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. అనంతంకి అనంతత్వానికి. ఓకే, గౌరీ గారు మీరు ఏం చెప్తారని? అనంతానికి అనంతతత్వానికి. అనంతం అంటే ఒక ఒక పరిమితులు లేనటువంటి స్థితి సార్. అనంతత్వం అంటే ఆ లక్షణాన్ని కలిగి ఉండడం అని అనుకుంటున్నాను. గుణము గురించి మాట్లాడినప్పుడు అనంతత్వము అంత స్థితి అండి. ఆ లక్షణం గురించి మనం మాట్లాడినప్పుడు ఎగ్జెక్టివ్ అనమాట అది. అమ్మ క్లియర్ అయిందండి మీకు? జయవాణి సార్ ఇంకొకసారి చెప్పరండి. ఇంకోసారి చెప్పమంటున్నారు సార్ నాగేశ్వర గారు. లక్ష్మణ్ చెప్పండి. జీ బాబా. సో ఇప్పుడు మనకి కోపము ఉందనుకోండి, ఈ కోపం అనేది గుణం అవుతుంది. ఆ కోపిష్టితనం అనేది మనకి అంటే ఫలానా వ్యక్తి కోపంగా ఉన్నాడు అని చెప్పేటప్పుడు ఆ గుణం అతను కలిగి ఉన్నాడు అని చెప్తున్నప్పుడు మనం కోపిష్టితనం అంటే అతని కోపిష్టితనం అతని నాశనానికి కారణమైంది. అతని కోపం వచ్చింది, అతని కోపిష్టితనమే అతను ఇలా పతనం అవడానికి కారణమైంది. అలాగే ఇక్కడ ఈ ఇన్ఫినిట్ అని చెప్పేటప్పుడు పరమాత్మ అనేవాడు అతను అనంతంగా ఉన్నాడు, అతను గుణాన్ని చెప్తూ ఉన్నాం. అటువంటి గుణాన్ని కలిగినప్పుడు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఇన్ఫినిట్యూడ్ అనేది అటువంటి గుణాన్ని కలిగి ఉందని నాన్ ఫామ్ లోకి తీసుకొచ్చి చెప్తున్నారు. అంటే వ్యక్తితోటి సంబంధం లేకుండా ఒక గుణాన్ని సబ్జెక్ట్ చేసుకుని మాట్లాడుతున్నారు. అప్పుడు అనంతత్వము ఆ గుణం గురించి మాట్లాడుతున్నాం మనం. అదమ్మా. ఓకే, క్లియర్. జై బాబా, జై బాబా. ఇప్పుడు హీఈస్ ఆనెస్ట్ అని అంటాం, ఆనెస్ట్ మ్యాన్ అంటాం కదా, అలాగే ఆనెస్టీ అని చెప్తాం, నిజాయితీ. ఓకే ఓకే, ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే సార్, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అలాగే సార్. ఇప్పుడు మొట్టమొదట ఏమనుకున్నామండి, నిశ్చలంగా ఉన్నటువంటి ఆ గాఢ నిద్ర స్థితిలో ఉన్నటువంటి ఆ పరమాత్మలో తొలి ప్రేరణ కలిగింది అని ముందు చదువుకున్నాం. అయితే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఎవరికి కలిగింది తొలి ప్రేరణ? ఆ సముద్రానికే కలిగింది అంటున్నారు ఆయన. ఆ తొలి ప్రేరణ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ కొత్తగా? ఇప్పుడు ఉదాహరణకి చంద్రుడి మీదకి అపోలో దిగింది అక్కడికి 1969లో ఇప్పుడు కదా. అది దిగ్గానే అక్కడ వాడు కాఫీ తాగినా, టీ తాగినా, మంచినీళ్ళు తాగినా అన్నీ వీడి పట్టుకెళ్ళాల్సింది, అక్కడేమి ఉండవు కదండి. అంచేది వీడి మూటలు ఇప్పుకొని ఆ మూటల్లోంచి ఒక్కొక్కటి తీసుకొని అక్కడ వంట చేసుకోవడం, ఏం చేసుకోవాలన్నా కూడా వీడి పట్టుకెళ్ళాలి. అక్కడ ఏమి ఉండదు, ఆక్సిజన్ కూడా ఉండదు కదా. అంచేత బాబా అంటున్నారు, ఈ గాఢ నిద్రలో ఉన్న పరిస్థితిలో ఈ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు. దానికి మళ్ళీ సమాధానం ఏం చెప్తున్నారు, ఉన్నది పరమాత్మ అంటున్నాం కదా, ఆ పరమాత్మే మహాసాగరము గాఢ నిద్రను అనుభవిస్తున్నాడు అన్నాం కదా. మరి ఆయనలోంచే వచ్చి ఇవన్నీ కూడా ఆయనలోంచే వచ్చాయి. ఇవన్నీ నిద్రాణమై దాగి ఉన్నాయి అంతర్లీనముగా. మనం ఆ పదాలు మనం మళ్ళీ ఒక్కసారి పరిచయం చేసుకోవాలండి. ఇప్పుడు మా మనవడు వాడు బట్టర్ పెట్టాం, వాడికి ఏదో బ్రెడ్కి బట్టర్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాడు. ఆ పక్కన గ్లాసులో పాలు ఉన్నాయి, ఈ పాల్లోంచి వచ్చిందిరా అంటాం. ఆ పాలకేసి చూస్తాడు, ఎక్కడనే ఏం కనపట్టలేదు ఇందులో అంటాడు. లేదురా అందులోనే ఉంది. మరి ఎలా ఉంది? లేటెంట్గా ఉంది.
అంటే బయటికి కనిపించడం లేదు, కానీ అందులోనే ఉంది. అది లేటెంట్ అంటే అందులోనే ఉంది, కానీ నీవు చూసి గ్రహించే స్థితిలో లేదు. అంతటా కలిసిపోయి ఉంది అది, లేక నిద్రాణమై దాగి ఉంది, అంతర్లీనముగా ఉంది. కానీ కొన్ని ప్రక్రియలు చేస్తే అది బయటికి కనపడింది కదా. దానిలో కొంచెం ఒక పెరుగు చొక్కేసి తోడు పెట్టి కొన్ని గంటల తర్వాత దాన్ని చిలికితే అప్పుడు పైకి తేలద్ది. ఇప్పుడు అర్థమైంది నాకు అంటాడు. అంటే దాని బాబాయ్ ఏమంటారు, మేనిఫెస్ట్ అయ్యింది. మొట్టమొదట మనము గుర్తించలేనప్పుడు, అవ్యక్తముగా ఉన్నప్పుడు లేటెంట్గా ఉంది అంటారు. అది గనక మేనిఫెస్ట్ అయినప్పుడు అంటే మనందరం చూసే పరిస్థితికి రావడం అనమాట. అప్పుడు వ్యక్త రూపములోకి వచ్చిందనమాట. అప్పుడు మనకు కనపడింది. ఎస్, ఒప్పుకుంటాం. కానీ అప్పుడు దాకా నాకు డౌటే. నీ మాట మీద నమ్ముకొని నేను వినాలి తప్ప నాకు కనపడదు అది. అంచేది ఇక్కడ బాబా ఏమంటున్నారు, ఈ తొలి ప్రేరణ కూడా ఎక్కడి నుంచో రాలేదు సుమా, పరమాత్మలోనే అంతర్లీనముగా దాగి ఉంది, అదే బయటకు వచ్చింది అంతే అన్నారు. అది అంచేత ఈ సముద్రమునకి ఆ తొలి ప్రేరణ కలిగింది. దాన్ని ఏమన్నారు, ఆ తొలి ప్రేరణ పేరు ద విమ్ అన్నారు. విమ్ అంటే విలాసము. ఆయనకు అలా అనిపించింది అంతే, ఆయన ఇష్టం, ఆయన లీల అంటాం కదా ఇవన్నీ. అది భగవంతుడికి అలా కలిగింది విలాసం అది. అయితే ఇక్కడ బాబా పదాలు ఆడుతూ ఉంటారు ఇప్పుడు పదాలతో, అది మనం కొంచెం కనిపెట్టాలి. ఏంటట, అనంతము అని ఒక వస్తువుని పిలిచేమనుకోండి, దానిలో సర్వము కలిసి ఉండాలి, లేకపోతే అనంతం అవ్వదు అది. ఒక వస్తువుని ఇన్ఫినిట్ అన్నాం అనుకోండి, అంటే అందులో ఫినిట్ అనేది కూడా ఉండాలి. ఇన్ఫినిట్ అంటే అనంతము, ఫినిట్ అంటే అంతము కలిగినది, అది ఫినిట్. ఈ ఈ రెండు కూడా అందులో కలిసి ఉండాలి, లేకపోతే అది ఇన్ఫినిట్ అవ్వదు కదా. అలా ఎలాగైతే ఎవ్రీథింగ్ అనేది నథింగ్ని కూడా తనలో కలిసి ఉంటే కానీ అది ఎవ్రీథింగ్ అవ్వదు కదా. అన్నీ ఉన్నాయండి అంటే ఫలానా వస్తువు చూపించేది ఇది ఏదని అంటే అది కూడా ఉండాలి అక్కడ. ఆ శూన్యము కూడా ఉంటేనే సర్వము నిజంగా సర్వం అవుద్ది, లేకపోతే అది సర్వము అని హెడ్డింగ్ పెట్టి ఏదండి శూన్యం అంటే ఇది సర్వం కాజాలదు కదా. అలాగే ఇన్ఫినిట్లో ఫినిట్ ఇన్ఫినిట్ రెండూ కూడా తప్పనిసరిగా ఉండి తీరవలసినదే, లేకపోతే అది ఇన్ఫినిట్ అవ్వదు. యా, నెక్స్ట్ రోల్ చెన్ రాజుగారు. అది ఇప్పుడు ఒక ప్రశ్న వేశారు బాబా. ఈ అనంతమైనటువంటి పరమాత్మ అనే మహాసాగరంలో ఈ తొలి ప్రేరణ పుట్టిందన్నావు కదా, ఇది పరమాత్మలాగే అనంతమైనదా లేక పరిమితమైనదా, అంటే అంతము కలిగినదా అని. ఇంకా ఏమంటున్నారు, మొట్టమొదట అనంతంగా ఉండి తర్వాత పరిమితంగా మారిపోయిందా, మొట్టమొదట పరిమితంగా ఉండి తర్వాత అనంతమైనదిగా మారిందా అని ప్రశ్న వేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ దాకానేనండి రాజుగారు, ఇక్కడ దాకా నడిచింది కదా. ఓకే, ఇక్కడ ఏమన్నా ఉన్నాయండి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇది అండర్స్టాండింగ్ జయబాబు అండి, అండర్స్టాండింగ్ గురించి అండి. ఇప్పుడు ఒక అర్జుని ఫైనైట్ గా ఇన్ఫినైట్ గా ఏ రకంగా అర్థం చేసుకోవాలి మనం, అంటే ఆ ప్రశ్ననే మనం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది కదండి. అర్జుని ఫైనైట్ అంటావా, ఎందుకంటే అర్జ్ ఇస్ అన్ అర్జ్ కదా, అంటే అప్రయత్నంగా వచ్చింది. దాన్ని ఫైనైట్నెస్ ఇన్ఫినైట్నెస్ ఈ కాంటెక్స్ట్ లో ఎలా అర్థం చేసుకోవాలి? అర్జుకి అసలు ఆ అట్రిబ్యూట్ ని అటాచ్ చేయడంలో మీనింగ్ ఏంటి అని నాకు అర్థమని చెప్తా. కళ్యాణ్ ఇప్పుడు ఇందాక గోదావరి ఉదాహరణ తీసుకున్నాం కదా. ఆ గోదావరి నాసిక్లో పుట్టింది. అది ఒకసారి పుట్టి ఆగిపోయి దాని ప్రవాహమేదా, లేకపోతే ఎప్పటికప్పుడు అక్కడ పుడుతూ ఉండి ఇలా గోదావరి నడుస్తూ ఉంటుందా? యు గాట్ మీ? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్
బౌండెడ్నెస్ అంటే ఇది వచ్చి అయిపోయిందా లేదా కంటిన్యూస్ గా ఉందా అనేది ఒక అంటే అక్కడ ఒకసారి అక్కడ పుట్టిన కారణంగా గోదావరి నిరంతరం నడుస్తూ ఉందా, లేకపోతే ఎప్పటికప్పుడు పుడుతూనే ఉందా నాసిక్లో? అంతే కదా. ఓకే. ఇప్పుడు మరి దానికి రిలవెన్స్ ఉంది కదా. అవును. ఓకేనండి. అంటే ఇంకా దీని పర్యవసానం ఎలా ఉంటుందంటే, సృష్టి ఒకసారి జరిగేసి దాని పర్యవసానంగా ఇప్పుడు ఎప్పటికప్పుడు నడుస్తుందా, లేకపోతే ఏ రోజుకు ఆ రోజు ఈ విమ్ము నడుస్తూ ఉంటుందా? ఏ రోజుకు ఆ రోజు ఈ ప్రథమ ప్రేరణ నడిచి కొత్త ఆత్మలు సృష్టిలో పుడతా ఉంటాయా, లేకపోతే ఒకసారి రిలీజ్ అయిపోయిన ఆత్మలతోటే సృష్టి నడుస్తూ ఉందా? ఓకే ఓకే. ఓకేనండి. ఓకే. అది ఓకే అండి. జయబాబు ఏమన్నా ఉన్నాయండి, లేకపోతే నెక్స్ట్ దాంట్లో జయబాబు అండి. గోపికృష్ణ గారు. గోపికృష్ణ గారు ఉన్నారండి? సారీ అండి, గోపాలకృష్ణ గారు. లేరా అండి గోపాలకృష్ణ? తెలిసి ఒకసారి చెక్ చేసి జాయిన్ అవ్వలేదండి. ఫామ్ కూడా చేయలేదు. మెసేజ్ ఏమైనా పెట్టారండి? లేదు సార్, పెట్టలేదండి. అదే దయచేసి రిక్వెస్ట్, ఎందుకంటే ప్రిపేర్ అవ్వకుండా చదివేస్తే దాని ఎఫెక్ట్ తేడా వస్తుంది. అది మెసేజ్ పెడితే ఇంకోళ్ళు ఎవరో ప్రిపేర్ అయ్యి చెప్పచ్చు కదా. దయచేసి వేరే వాళ్ళు ఎవరైనా చదువుతారండి, లేదా నేను చదువుతాను. చదవనండి జయబాబా. చదవండి. 5 paragraphs. ఇందాక అక్కడ ప్రశ్న వేసి వదిలేశారు కదండి బాబా, దానికి ఇప్పుడు జవాబు చెప్తున్నారు. ద ఫస్ట్ అర్జ్ వాజ్ మోస్ట్ ఫైనైట్ అని. అంటే ఈ తొలి ప్రేరణ మనం ఏదైతే చెప్పుకున్నామో అది అత్యంత పరిమితమైనది అని చెప్తున్నారు. బట్ దిస్ ఫస్ట్ అర్జ్ వాజ్ ఆఫ్ ది ఇన్ఫినిట్. మళ్ళీ చెప్తున్నారు అది అత్యంత పరిమితమైనదైనా అది దేనికి చెందింది? అదేంటి అనంతానికి చెందింది అని చెప్తున్నారండి. ఇక్కడ ఆగనా అండి, ఇంకా కంటిన్యూ చేయనా అండి? కంటిన్యూ చేసేనమ్మా, అప్పుడే కంటిన్యూ. దిస్ మోస్ట్ ఫైనైట్ ఫస్ట్ ఎర్త్ వాజ్ ఆఫ్ ద ఇన్ఫినిట్ ఓషన్ పరమాత్మ. ఈ అత్యంత పరిమితమైన ఈ తొలి ప్రేరణ దేనికి చెందిందన్నాము? అనంతానికి చెందిందన్నాం. ఆ అనంత మహాసాగరం అంటే పరమాత్మ అని చెప్పుకున్నాం కదండి. మన పరమాత్మని అనంత మహాసాగరంతో పోల్చి చెప్తున్నాం కదా. సో ఈ అత్యంత పరిమితమైన తొలి ప్రేరణ ఈ అనంత మహాసాగరమైన పరమాత్మకు చెందినది. And the manifestation of this latent, most finite first urge of the infinite was restricted to a most finite point in the infinite, unlimited ocean. అలాగే ఇది కూడా చెప్తున్నారు, ఈ లేటెంట్ మోస్ట్ ఫైనైట్ అంటే ఏదైతే అంతర్లీనంగా ఉంది, అత్యంత పరిమితమైన తొలి ప్రేరణ ఈ అనంతంలోనే ఉంది అన్నాం కదా. అది దాని యొక్క మేనిఫెస్టేషన్ అనమాట. అది కనబడేది ఎక్కడ? ఒక చిన్ని పాయింట్ కనమాట అండి. మోస్ట్ ఫైనైట్ పాయింట్, అత్యంత పరిమితమైన పాయింట్కి అది రెస్ట్రిక్ట్ అయ్యింది. అంటే అక్కడే ఉందన్నమాట. అక్కడి నుంచి అది వ్యక్తం మొదలు పెట్టింది అన్నారు. అది ఎక్కడుంది మళ్ళీ ఆ పాయింట్? అది కూడా మళ్ళీను అనంతంలోనూ అపరిమితమైన ఆ మహాసాగరంలోనే ఉంది. మనం అది అక్కడే అంతర్లీనంగా ఉందన్నాం. అక్కడి నుంచే అది బయటకి మేనిఫెస్ట్ అయింది. ఆ మేనిఫెస్టేషన్ ఎక్కడ? ఒక చిన్న పాయింట్ నుంచే అది మేనిఫెస్ట్ అయ్యింది.
మళ్ళీ ఆ పాయింట్ కూడా ఎక్కడుంది? ఆ అనంతమైన అపరిమితమైన మహాసాగరంలోనే ఉంది. కంటిన్యూ చేయనా సార్? చేయండి పద్మిని గారు, కంటిన్యూ చేయండి. But as this most finite point of manifestation of the latent first urge, which was most finite too, was in the infinite, unlimited ocean, but this most finite point of manifestation of the first urge was also unlimited. ఇప్పుడు ఇంకేంటి చెప్తున్నారు? ఇంకా కథని ఇంకొంచెం చెప్తూ ఇన్ డెప్త్కి వెళ్తూను, బట్ యాజ్ దిస్ మోస్ట్ ఫైనైట్ పాయింట్, ఎందువలన అంటే ఈ ఫైనైట్ మోస్ట్ అత్యంత పరిమితమైన వ్యక్తమయ్యే పాయింట్ ఉంది చూడండి, అది మొదటి నుంచి ఈ సారీ ఈ ఫస్ట్ లేటెంట్ ఫస్ట్ అంతర్లీనంగా ఉండే తొలి ప్రేరణ యొక్క మోస్ట్ ఫైనైట్ పాయింట్ ఆఫ్ మేనిఫెస్టేషను, అది కూడా అత్యంత పరిమితమైనదే. అది ఎక్కడుంది? ఎవరికి చెందింది? అనంతానికి చెందింది. అనంతము అపరిమితమైన మహాసాగరానికే చెందింది. This most finite point of manifestation of the first urge was also unlimited. ఎందుకంటే ఆ అపరిమితమైన మహాసాగరానికి చెందింది కాబట్టి ఈ మోస్ట్ ఫైనైట్ పాయింట్ ఆఫ్ మేనిఫెస్టేషన్, ఈ వ్యక్తమయ్యే అత్యంత పరిమితమైన పాయింట్ కూడా, బిందువు కూడా ఎక్కడికి అనంతానికి చెందింది కాబట్టి, అపరిమితమైనది కాబట్టి, ఇది కూడా ఈ పాయింట్ కూడా అపరిమితమైనదే అని చెప్తున్నానండి ఈ పారాగ్రాఫ్ లో. దానికి చెందింది కాబట్టి అది కూడా అపరిమితమే అని చెప్తున్నారు జై బాబా. నాకు ఇలాగ అర్థమైంది. ఇంకొక పేరా ఉందండి, అది కూడా చదివండి నెక్స్ట్. ఓకే ఓకే. త్రూ this most finite point of manifestation of the first urge, and also most finite, the shadow of the infinite, and which shadow, when of reality is infinite, gradually appeared and went on expanding. ఈ మోస్ట్ ఫైనైట్ పాయింట్ అంటే ఈ అత్యంత పరిమితమైన వ్యక్తమయ్యే పాయింట్ దేనికి సంబంధించింది? ఆ ఫస్ట్ అర్జ్కి సంబంధించింది. అదేమిటి? అది యాక్చువల్గా ద షాడో ఆఫ్ ఇన్ఫినిట్, అంటే ఆ అనంతమైన దానికి ఒక ఛాయ. అది ఏంటయిందంటే అండి, యాక్చువల్లీ అది ఆ ఛాయ కూడా మరి ఆ పరిమితానికి అనంతానికి చెందిందే కదండి. అది నెమ్మదిగా క్రమక్రమంగా కనబడింది, అపియర్ అయ్యింది. అండ్ వెంట్ ఆన్ ఎక్స్పాండింగ్, క్రమక్రమంగా ప్రవేశించి అది అలాగా వ్యాపించుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్తున్నట్టుగా నాకు అర్థమైందండి. అంటే ఈ అనంతం యొక్క ఛాయ ఈ ఫైనైట్ పాయింట్లోంచి అపియర్ అయ్యి బయటకు వచ్చి అది క్రమక్రమంగా వ్యాపించుకుంటూ వెళ్ళింది అని నాకు అర్థమైంది. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? పద్మిని గారు చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి గోదావరి నది ఇందాక సార్ చెప్పినట్టు ఇది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉందండి అనేది. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ అదే అలా చెప్తున్నట్టుగానే ఉంది కదండి. అది అలాగ వస్తూ ఊరుతూనే ఉందన్నమాట అండి. కన్నంలోంచి నీళ్లు ఊరుతున్నట్లుగా. సృష్టిలోనికి కొత్త ఆత్మలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి. సంసిద్ధమైన ఆత్మలు నిష్క్రమిస్తూనే ఉంటాయి. ఇది ఈ గేమ్ కంటిన్యూస్ అండి. ఇప్పుడు భూగర్భంలోంచి జలం ఎలాగైతే ఊరుతూ ఉంటుందో దాన్ని తోడుతూ ఉంటామో మనం, అలా ఊరుతూనే ఉంటుంది. ఎస్ సార్. ఓకే సార్.
ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? అయితే సమ్మరీకి వెళ్దాం. ఓకే. జై బాబా సార్, జై బాబా. ఇక్కడ పదాలు చూసి మనం ఏం భయపడక్కర్లేదండి. నెమ్మదిగా వాటిని ఫ్రెండ్స్ చేసేసుకోవాలి ఆ పదాలని మనం. ఇన్ఫినిట్, ఫినిట్, ఇన్ఫినిట్, ఫినిట్, మోస్ట్ ఫినిట్, అలా ఉంటాయి ఇవన్నీ. అవి ఒకసారి మనం ఫ్రెండ్స్ చేసేసుకుంటే అవి మన గాబరా పెట్టవు, అలవాటు పడిపోతాం అన్నమాట. బాబా ఏమంటున్నారు? పరమాత్మ అనంతుడు. అనంతుడుగా ఉన్న పరమాత్మలో ఈ ప్రేరణ మొదలైంది. ఈ ప్రేరణ పరిమితమైనదిగానే మొదలయ్యింది. కానీ ఈ ప్రేరణ ఎవరికి వ్యాపించింది? పరమాత్మకి వ్యాపించింది. ఇప్పుడు కరోనా మన అందరికీ తెలుసు కదండి. ఒకరెవడో చైనా నుంచి ఎయిర్పోర్ట్లో దిగాడు ఢిల్లీలో. వాడు మొత్తం దేశానికి కరోనా పెట్టేశాడు కదా. ఒక మనిషి ద్వారానే వచ్చింది అది. కానీ ఈ దేశంలో మనుషులందరూ ఒకరికొకరు కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి అందరికీ వ్యాపించేసింది ఇది. మొత్తం అందరూ మాస్కులు ఎట్టుకుంటే కానీ మనకి నడవని పరిస్థితి వచ్చేసింది. మనందరికీ అనుభవమే కదా అది. ఒక మనిషి తెచ్చాడు, ఒక మనిషి ఇది అంతా ఎలా తెచ్చాడు అనుకుంటాం మనం. కానీ ఈ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట అది. అదే ఇక్కడ బాబా మాటల గారడిలో చెప్తున్నారు. ఇన్ఫినిట్ అయిన పరమాత్మకి ఫినిట్ అయినటువంటి ప్రేరణ కలిగింది. అది మొట్టమొదట పుట్టడం ఫినిట్గానే పుట్టింది, కానీ దాని పర్యవసానం మాత్రం అది మొత్తం అనంతముగా వ్యాపించింది అని చెప్తున్నారు. ఆ కరోనా ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట మనకి. ఎందుకని ఈ విశ్వానికి సంబంధించి అంటించాడు వాడు పక్కవాడికి వాడికి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అది. ఉదాహరణకి చేపల చెరువులు ఉంటాయండి, మీకు అవి చూస్తే తెలుస్తుంది అనమాట. 30 ఎకరాలు ఉంటుంది, ఒడ్డు కూడా కనపడదు, మీరు నుంచున్న ఒడ్డే అంత పెద్దది ఉంటుంది. దానిలో వాళ్ళ కక్షలు ఉన్నాయనుకోండి, చిన్నది ఉంటుంది, చిన్న ఇంజక్షన్ చేసే అంత ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్ పాయిజన్. అది కలిపేసాడు అనుకోండి, తెల్లారుతులకు చేపలు మొత్తం తేలిపోతాయి, చనిపోయి. అదేంటిది చిన్న సీస ఎంత ఎఫెక్ట్ చూపించిందంటే మరి మొత్తం చెరువు అంతా ఒకటే కదా. సో అది ఎలాగ స్ప్రెడ్ అయిపోయి దాని పర్యవసానము మొత్తం చుట్టుముట్టేసింది అనమాట. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఒక సముద్రంలో ఒక ఓడ, ఆయిల్ మోసుకుపోయే ఓడ చిన్న రంధ్రం పడి మనం చూస్తూ ఉంటాం. మనం న్యూస్లో, ఇంటర్నేషనల్ న్యూస్లో చూస్తున్నప్పుడు మొత్తం చేపలు, పక్షులు అన్నీ చచ్చిపోతూ ఉంటాయి ఆ పరిసర ప్రాంతం అంతా కూడా సముద్రంలో. అదేంటి, చిన్న రంధ్రంలోంచి ఆయిల్ లీక్ అవ్వడం వల్ల ఎన్ని కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు నష్టం జరిగిందా అని. మరి అది మొత్తం సముద్రానికి వ్యాపించింది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఈ ప్రేరణ పరిమితంగానే పుట్టినప్పటికీ దీని క్షేత్రము అపరిమితము కాబట్టి, అపరిమితమైన పరమాత్మ అంతా కూడా స్ప్రెడ్ అయిపోద్ది కాబట్టి ఇది అనంతంగానే వ్యాపించింది. ఫినిట్గా పుట్టి ఇన్ఫినిట్ అయిపోయింది. ఇంకా ఏమంటున్నారు బాబా? భగవంతుని నీడ ఈ భగవంతునిలో ఒక చిన్న రంధ్రము ద్వారా అది విస్తరించింది అని చెప్పుకొచ్చారు ఇక్కడ దాకా. జై బాబా సార్. అంటే రావడం అన్నది ఆ పాయింట్ ఏర్పడడం ఉంది, కానీ ప్రక్రియ ఇంకా నిరంతరం. ఒకసారి పాయింట్ ఏర్పడిన తర్వాత అంటే ఆ పాయింట్ నుంచే స్ప్రెడ్ అవుతుందండి. ఆ పాయింట్ నుంచి స్టాపింగ్ లేదు, వెళ్ళిపోతుంది అలా అంతే. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? లక్ష్మణ్ సప్లిమెంట్ చేయొచ్చండి, మీరు ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే. ఏం లేదు సార్, క్లియర్గానే ఉంది కదా, ఇంకా అవసరం లేదు. ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు సార్, ఒకసారి అదే కింద చూపిస్తాను. ఎపియర్డ్ అన్న దగ్గర అదేంటి రాస్తారంటే, ద సెన్స్ టు బి కన్వేడ్ ఈస్ దట్ ద షాడో ఆఫ్ ద ఇన్ఫినైట్ seeped through or oozed out of the
మోస్ట్ ఫైనైట్ పాయింట్. అయితే ఇందాక ఎపియర్డ్ ఆ షాడో అన్నారు కదా, దానికి ఎక్స్ప్లెనేషన్గా ఏం రాస్తున్నారు, అక్కడ అనంతతత్వం యొక్క నీడ ఏదైతే ఉంటుందో అది ఈ ఓమ్ పాయింట్ అనే చిన్న బిందువు ద్వారా బయటికి జారిందన్నమాట, బయటకు వచ్చింది. వచ్చి అది ఇన్ఫినైట్ నుంచే వచ్చింది కనుక అది అనంతంగానే ఉంటుంది షాడో కూడా. అది ఇందాక ఆయిల్ ఎగ్జాంపుల్ లాగా చిన్న కన్నం పడి రంధ్రం పడి ఆయిల్ ట్యాంకర్కి షిప్కి, ఇంకా అది నిరంతరం ప్రవహించే కొద్ది దానికి స్ప్రెడ్ అయిపోయి గుణం ఉంది అది ఆయిల్కి. అది అలాగా తీసుకోవాలని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే అండి, 5 minutes ఉంది సార్. అంటే రఘుపతి గారు యాక్చువల్ ట్రావెల్లో ఉన్నారండి, నన్ను చదవమని పెట్టారు. మనకి సరిపోదేమో 5 minutes. వేరే ప్రశ్నలు ఏమన్నా ఉంటే 4 నిమిషాలు ఉందండి, ఏమన్నా కలిపి డిస్కస్ చేద్దాం, లేదా క్లోజ్ చేస్తాం. జై భగవాన్. జై భగవాన్. ఫస్ట్ అర్జ్ ఫినిట్ అండి, అంటే ఫస్ట్ అర్జ్ ఫినిట్, ఓమ్ పాయింట్ ఫినిట్, ఈ కొద్దిగా అంటే ఫస్ట్ అర్జ్ గురించి ఇప్పుడు దాకా మాట్లాడారు బాబా, ఓమ్ పాయింట్ గురించి ఇంకా మాట్లాడలేదు. అదే అది పాయింట్ అన్నాం కదా, ఇక్కడ ఫైనైట్ పాయింట్, ఒక ఫైనైట్ పాయింట్ అని అన్నారు కదా, అది ఫైనట్టే అన్నారు, ఫైనట్ అనే చెప్పారు కదా, ఫైనైట్ పాయింట్ అని అన్నారు కదా. అయితే బాబా ఏం చెప్పారంటే ఈ అర్జీ ఫైనైట్ పాయింట్ ద్వారా పుట్టి అది అనంతమైనటువంటి పరమాత్మకు సంబంధించింది కాబట్టి అనంతముగా వ్యాపించింది అని చెప్పారు. ఇప్పుడు ఓమ్ పాయింట్కి నెక్స్ట్ వస్తారు, నెక్స్ట్ డిస్కషన్లో ఓమ్ పాయింట్ గురించి వచ్చారు. ఇప్పటికి ప్రేరణ గురించి మాత్రమే. చెత్తవాయులో గనక ఒక చిన్న నిప్పు పుల్ల వేసినట్టు, నిప్పు పుల్ల ఒక్కటే కదా. అవునండి, ఫైనైట్. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరమాత్మకు నేడే ఈ మొత్తం సృష్టి అంతా అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట అండి. ఆయన నీడే కాబట్టి మనం నీడకి ఎంత విలువ ఇస్తాము, అంతే విలువ ఇవ్వాలి ఈ సృష్టికి. ఇప్పుడు మనం ఒకరింటికి వెళ్తాం, ఒక కుర్చీ వేస్తారు, నా నీడకు కూడా ఒక కుర్చీ ఏంటి సార్ అనం కదా, సరే పట్టించుకోం, ఎవరు పట్టించుకోరు ఆ నీడని కదా. సబ్స్టెన్స్ అండ్ షాడో అని మనం వాడుతూ ఉంటాం 2 పదాలు. మూల వస్తువు, దాని నీడ. మూల వస్తువుకే విలువ ఉంటుంది కానీ నీడకు విలువ లేదు. ఇదంతా కూడా మనకు కనపడే విశ్వము, ఈ సృష్టి, ఈ హడావుడి, ఇదంతా భగవంతుని నీడ మాత్రమే. ఆ నీడ గురించి చదివేదే మనం గాడ్ స్పీక్స్ అంతా కూడా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు సత్యమైనటువంటి పరమాత్మలో నుంచి ఆ ఓం బిందువు ద్వారా ఇది బయటకు వచ్చింది. ఇది అది సృష్టి ఎలా నడుస్తుంది, అది అసలు ఎందుకు పుట్టింది, అది ఎలా నిర్వహించబడుతుంది, అది ఎలా అంతమైపోతుంది, ఇదంతా డిఫరెంట్ చాప్టర్స్లో బాబా దీన్ని వివరించుకుంటూ వచ్చారు ఇక్కడ. చెప్పండి. అంటే అంత ఆయా అనేటటువంటి తేలికగా జీవితాన్ని తీసుకోవాలని కట్ అవుతుందమ్మా వాయిస్, మీ వాయిస్ ఎంతో కట్ అవుతుంది, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నీడ అనేటటువంటి అంత తేలికగా జీవితాన్ని తీసుకోవాలి అనుకుంటే అది ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు ఇంత విధిగా ఇంత స్పష్టంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా, కానీ ప్రతిదీ గొప్ప సీరియస్గా తీసుకుంటాం లైఫ్లోనే. అది అసలు ఎంత తాపత్రయపడి ఆలోచించి దీనికోసమే ఆలోచించేదంతా కూడాను. అది ఇంత ఛాయ అనేటటువంటి దానిగా ఎలా తీసుకోవాలి అది? అది మనం తీసుకోలేము కాబట్టే అది తీసుకునేలా సహాయం చేయడానికి భగవంతుడే మన మధ్యకు వస్తాడండి. అలా వచ్చినవాడే అవతార పురుషుడు. ఆయన్ని ప్రేమించడం ద్వారా ఆటోమేటిక్గా ఈ అన్నిటి మీద నుంచి మన ధ్యాస మరలిపోయి
ఆయన మీదకి వెళ్ళిపోతుంది. ఆయన సత్య పదార్థం కదా, అంచేత క్రమంగా వీటి మీద నుంచి మన ధ్యాస తగ్గిపోతుంది. డైరెక్ట్గా చెప్పకుండా ఆయన ఏం చేశాడంటే, తన అంత అద్భుతమైనటువంటి ఆకర్షణతో ప్రేమతో ఆయన రావడం వల్ల మన దృష్టి సహజంగా అటుపక్క వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు ఉదాహరణకు ఒక గబ్బిలం వచ్చి ఒక కుర్రోడు చెవు పట్టేసుకుంది అనుకోండి, పసివాడిది, దాన్ని లాగితే ఆ చెవు వచ్చేస్తుంది, దాంతో పాటు పట్టు చెవుని అది అంత గట్టిగా పట్టుకుంటుంది. కానీ దానికి ఏం చేయాలి, ఒక చిన్న బెల్లం ముక్క తీసుకెళ్ళి దానికి పెడితే ఆ చెవు వదిలేసి బెల్లం ముక్క పట్టుకుంటుంది కదా. అంచేత అలాగూ అంచేత ఆయన ఏం చేస్తాడంటే అంత అపురూపమైన దైవీ సౌందర్యాన్ని వేసుకొని వచ్చి ఆ ప్రేమను కురిపించి తన పక్కకి లాగేసుకుంటాడు మన ధ్యాసని. సో మన ధ్యాస ఇప్పుడు దాకా ఈ ప్రపంచాన్ని పట్టుకున్న వాళ్ళ వల్ల ఆయనకేసి తిరిగిపోతాం అనమాట. అలాగూ మనకు తెలియకుండానే ప్రపంచంలో తక్కువ జీవిస్తూ ఆయన్ని పట్టుకుని జీవించడం మనకి అది ఒక రొటీన్ అయిపోద్ది అనమాట. అది ఆయన చేసేటువంటి పెద్ద సాయం అమ్మ. జై బాబా, జై బాబా. టైం కూడా అయిందండి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా, జై బాబా.